ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ యొక్క వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడము తండ్రి. నీ వాక్యమును నాయన గ్రహించుకొని వాక్యానుసారముగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించి మీరు దేవా నీ వాక్యంలో ఉన్న గొప్ప కార్యములను మాకు బయలుపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము నుండి 25వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. సామెతల గ్రంథకర్త ఒక వ్యక్తి యొక్క హృదయములో నుండి బయలుదేరే తలంపులను చాలా జాగ్రత్తగా కాపాడుకోమని హెచ్చరించడం చూడగలము. ఎందుకంటే మనుషుని యొక్క తలంపులు, ఆలోచనలు అక్కడి నుండి బయలుదేరి వెళ్తాయి. అవి మేలుకైనా ఉండొచ్చు, లేక కీడు చేసే కార్యములుగా కూడా ఉండవచ్చు. కానీ నీ హృదయంలో నుండి బయలుదేరే కార్యములను బట్టి, నీ హృదయంలో నుండి బయలుదేరే తలంపులను బట్టి నీ జీవితము ఉంటుంది అని హెచ్చరించేదాని కోసము ఈ కార్యమును మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి యొక్క హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే అతని యొక్క హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయని. తన జీవితము మెరుగుగా ఉండాలన్నను సరే, ఒక వ్యక్తి జీవితము పతనమైపోయేదానికి తన యొక్క హృదయములో నుండి బయలుదేరే తలంపులకు ఆ వ్యక్తి లోబడేదే కారణముగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును తన హృదయములో భద్రపరుచుకొని వాక్యము ఏమైతే బోధించినదో ఆ వాక్య ప్రకారము నడుచుకున్న వ్యక్తి యొక్క జీవితము ఆశీర్వాదకరముగా ఉన్నది. అతని హృదయములో నుండి దేవుని వాక్యపు వెలుగు బయలుదేరినది. అది అతని హృదయములో నుండి జీవధారలుగా బయలుదేరి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నది. అయితే ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపరిచి తన తలంపులు ప్రాముఖ్యతనిచ్చి దేవుని వైపు చూసి ముందుకు వెళ్లకుండగా తన తలంపుల ప్రకారము ముందుకు వెళ్తాడు, తన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తాడు, ఆ వ్యక్తి తన తలంపులను బట్టి, తన యొక్క ఆలోచనలను బట్టి మార్గము తొలగిన వాడిగా, తన యొక్క నిర్ణయాలు తానే తీసుకుంటూ, తన తలంపులకు బానిసగా ఉంటూ, లేకుంటే లోబడిన వాడిగా ఉంటూ దేవుని చిత్తమును లేకుంటే దేవుని యొక్క కార్యమును మరచి తన ఇష్టానుసారముగా వెళ్ళి చివరికి పతనమును కోరుకుంటున్నారు. నీవు ఎలాంటి వ్యక్తిగా ఉండాలని ఆశిస్తున్నావు? ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యమునకు లోబడి వాక్యానుసారముగా జీవించడానికి ప్రయత్నించడానంటే దావీదు మహారాజు మనకు గుర్తుగా ఉన్నాడు. మనకు పితరుడైన అబ్రహాము ఒక మంచి మాదిరిగా ఉన్నాడు. తమ జీవితంలో దేవుని యొక్క మాటకు సంపూర్ణముగా లోబడిన వారుగా ఉన్నారు. నీ కుమారుని తీసుకొని వెళ్ళి నాకు బలి ఇమ్మంటే లేదు, కాదు అని చెప్పలేదు. కానీ తన కుమారుని తీసుకొని వెళ్ళి బలిపీఠము పైన అతని బలి ఇచ్చేదానికి అబ్రహాము ఎంత మాత్రము వెనుకాలి. నాకింత వయసు అయిన తర్వాత ఒక కుమారుని ఇచ్చావు, ఈ కుమారుని కూడా నా దగ్గర నుంచి తీసివేసుకుంటావా అని ప్రభువుని ప్రశ్నించినట్టు ఎక్కడ మనము
చూడటం లేదు. తన యొక్క హృదయములో దేవుని మాటకు అంతగా లోబడినాడు. మనందరికీ మాదిరిగా విశ్వాసులకు తండ్రిగా ఆయన నిలిచి ఉన్నాడు. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే పోరాటాల మధ్యలో దేవుని యొక్క వాక్యము ఆయనను నడిపించిన రీతిగా నడిచిన దాన్ని బట్టి ఎంతమంది ఆయనకు విరోధముగా లేచినను సరే, అది తన మామైనను సరే, తన కుమారుడైనను సరే, వారిని ప్రభు దావీదుకు ఎటువంటి కీడు చేయకుండా తప్పించి దావీదు యొక్క సింహాసనమును స్థిరపరచడం. అది మాత్రమే కాదు, ఆ సింహాసనము స్థిరపరచబడినది మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున నీవు దేవుని యొక్క వాక్యముని హృదయములో కలిగి ఉండి నీవు ఆ వాక్యమును ధ్యానిస్తూ వాక్యానుసారమైన తలంపులు కలిగి వాక్యమును ఆధారము చేసుకున్న జీవితమును కలిగి ఉన్నట్లయితే నీ హృదయములో నుండి దేవుని యొక్క వాక్యము, జీవము కలిగిన మాటలు, అనేకులకు ఆశీర్వాదకరమైన కార్యములు బయలుదేరి వెళ్ళి అనేకుల జీవితమునకు ఆశీర్వాదకరముగా మార్చబడుచున్నది. నీవు దేవుని వాక్యమును నిర్లక్ష్యపరిచి నీ తలంపును ముందు పెట్టినట్లయితే సౌలు దేవుని సేవకుని కోసము ఆగి ఉండలేకపోయినాడు. సమూయేలు వచ్చేంత వరకు ఆగలేకపోయినాడు. తలంపులను ముందు పెట్టినాడు. తన ఆలోచనలు ముందు పెట్టుకున్నాడు. నేను రాజును కదా అనుకున్నాడు. సింహాసనాన్ని కోల్పోయినాడు. తన యొక్క జీవమును పోగొట్టుకున్నాడు. తన యొక్క జీవితము నేటి వరకు మనందరికీ ఒక హెచ్చరికగా మిగిలిపోయినది. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క కార్యములను నీ జీవితంలో దాచిపెట్టుకొని ఆయన నీ హృదయములో నుండి జీవధారలను బయలుదేరేనట్లుగా చేయనట్టు నీవు ప్రార్థనలో దేవుని సన్నిధిలో వేచి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీ తలంపులు, నీ ఆలోచనలు అన్నిటిలో ఆయన కృప, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ఆత్మ నడిపింపు ఉన్నట్లయితే, అనగా ప్రభు నిన్ను నడిపించే అనుభవంలో నీవు ఉన్నట్లయితే గొప్ప కార్యములను ప్రభు నీలో నుండి ప్రవహింపచేస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరముగా చేస్తాడు. నిన్ను చూసి అనేకులు దేవుని కార్యములను తన యొక్క జీవితంలో అనుభవించేదానికి, తాను కూడా దేవుని యొక్క మార్గంలో నడిచేదానికి నిన్ను నీవు అప్పగించుకోవాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచున్నాడు. నీ హృదయము దేవుని సన్నిధిలో ఎలాగున్నది? నీలో నుండి దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క మాదిరి ప్రవహిస్తున్నదా, లేక లోకము నీలో నుండి బయలుదేరి వెళ్తుందా? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ కృపను బట్టి మమ్మల్ని నాయన నడిపించి, దేవా, ఇలాగూ నీ వాక్యమును అనుగ్రహించి మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మాలో నుండి ప్రవహించే నీ ఆత్మను నాయన అనేకులు చూసి నీ చెంతకు చేరడానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.